నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. విప్లవ నాయకురాలు, పోరాట పటిమ గల మహిళ, జమీందార్లను రజాకాలను ఎదిరించి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి విప్లవ మహిళ అయినటువంటి శ్రీమతి చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ శుభ సందర్భంలో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కృష్ణాపూర్ గ్రామ సంఘం అధ్యక్షులు, ఈనాటి సభాధ్యక్షులు సోదరులు చాకలి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సోదరులు, ఇంతవరకు స్పష్టంగా మనసిప్పి తన మనసులో ఉన్నటువంటి భావాలను మనకందరికి వివరించి ప్రజల కోసం మనం ఏం చేయాలి, కార్యకర్తలకు మనం ఎట్లా ఉండాలనేటువంటి ఒక భావాన్ని వ్యక్తపరిచినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ అధ్యక్షులు మాజీ రఘు గారికి, ప్రకాష్ గారికి, సోదరులు అంజిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, శంకర్ గారికి, అసద్ భాయ్ గారికి, కాంతిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాలిక్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, గ్రామ పెద్దలకు, సోదరిమణులకు, రజక సోదరిమణులకు, సోదరులకు నాయక నమస్కారాలు. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ శుభాకాంక్షలు. కూడా చాలా చక్కగా విగ్రహాన్ని ఇప్పుడే ఆవిష్కరించుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి. వ్యక్తిగా ఉంటే సమాజానికి ఏం చేయలేదు. వ్యక్తులు అనుకునేవారు శక్తిగా మారితేనే ప్రజలకు ఉపయోగపడతారు. అలాంటి శక్తిగా మారినటువంటి వ్యక్తులలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మహిళ చాకలి ఐలమ్మ. చాలా మంది మహిళలు ఉన్నారు, అన్ని కులాలలో మహిళలు ఉన్నారు, అన్ని కులాలలో పనిచేసేవారు ఉన్నారు. కానీ ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఎదిరించి, జమీందారు వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి మహిళ పోరాటం చేసి స్వర్గస్థులైనారు. ఆమె 90 ఏళ్ళు బతికింది. 1895లో జన్మించింది, 1985లో చనిపోయింది. అంటే సుమారు 90 సంవత్సరాలు తన జీవితాన్ని పోరాటం వైపు నడిపించింది. భర్త నరసింహుడు, ఆయన భర్త పేరు. పుట్టింది వరంగల్ జిల్లా, ఒకప్పటి వరంగల్ జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి సమీక్ష జిల్లాలో వరంగల్ జిల్లా. చనిపోయింది కూడా వరంగల్ జిల్లాలోనే, పాలకుర్తిలో. విప్లవం ఎవరు చేస్తారు? అన్యాయాన్ని ఎవరు ఎదిరిస్తారు? ధైర్యం ఉన్న వారు ఎదిరిస్తారు. అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకసారి అన్యాయం జరుగుతుందంటే అన్యాయం అని చెప్పేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు, విప్లవకారులు. విప్లవం అనేది పిస్తోల్ బట్టి చంపడం కాదు, బందూకు బట్టి కాల్చడం కాదు, కత్తి పెట్టి పొడచడం కాదు. అన్యాయానికి ఎదిరించినటువంటి వ్యక్తులే విప్లవకారులు. అలాంటి విప్లవ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మన చాకలి ఐలమ్మ గారు. వారు మన మధ్యలో లేకపోయినా మనం అందరం కూడా, ఎందుకు సోదరు బాలరాజు గారు చెప్పినట్టుగా, ఎవరెవరు ఏది మాట్లాడినా
నీరు నీరైతుంది, పాలు పాలవుతాయి. కాబట్టి ఈనాడు ఇష్టాపూర్ మన రజక సోదరులు మొన్న వచ్చి మీరు రావాలి సార్ అంటే విగ్రహం రెడీ అయిందంటే రెడీ అయిపోయింది సార్, స్థాపించాము, నిలబెట్టుకున్నాం, వస్తాము ఎట్లా కృష్ణాపూర్ ప్రోగ్రాంకి వచ్చేది ఆనాడు పెట్టుకోండి కలిసి వస్తుందని చెప్తే ఈనాడు మన నేను బాలరాజు గారు ఇద్దరం కలిసి మాటిచ్చాం. మాట ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ వారికి విగ్రహావిష్కరణ పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఒక విప్లవకారులు అన్నటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు చాలా తక్కువ ఉంటాయి, నాయకుల విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. విప్లవకారులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది విప్లవకారులలో చాకలైలమ్మ ఒకటి, కుమరం భీము కానీ చాకలైలమ్మ కానీ వీళ్ళంతా విప్లవకారులు. ఆ విధంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. పాపం వాళ్ళు అడగలేకపోయారు, వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడలేకపోయారు. కానీ మనం వచ్చినప్పుడు మన గ్రామంలో అన్ని కులాలకు కమ్యూనిటీలు ఇచ్చాను. రజక కులస్తులు కూడా 20-30 కుటుంబాలు ఉన్నాయన్నారు. మొన్న దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏమైనా కావాలంటే కమ్యూనిటీ కావాలి సార్ అన్నారు. తప్పనిసరి మీకు కూడా కమ్యూనిటీలు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటూ మీరు జాగ్రత్త చూసుకోండి. వెంటనే నేను బాలరాజు గారు కలిసి ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తాం, సంబంధిత మంత్రి గారికి లెటర్ పంపిస్తాం. ఏదో ఫండ్ కింద మన కృష్ణాపూర్లు ఎట్లయితే ముదురాజులకు, మున్నూరు కాపులకు, బోయిలకు, అన్ని కులాలకు ఎట్లయితే ఇచ్చినామో అట్లా వీళ్ళకు కూడా ఇదివరకు అడుగుంటే ఇచ్చేవారిని నాకు అడగలేదు వీళ్ళు. తప్పనిసరిగా మేము ఇద్దరం కలిసి కమ్యూనిటీల కోసం కూడా డబ్బులు మంజూరు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఇక మిగతా ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్తున్నాం, అంగన్వాడీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం, స్కూల్ బిల్డింగ్ ప్రారంభం చేయబోతున్నాం. సోదరులు అనేక విషయాలు చెప్పారు. ఇంకో కొత్త రకమైనటువంటి ఒక వార్త, నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నటువంటి వారు కొంతమంది ఆయన బట్టి తిరుగుతున్నారు, మన ఊళ్ళో కూడా తిరుగుతున్నారు. ఇంతకుముందు సోదరులు బాలరాజు గారు అన్నారు, ఒకప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇద్దరం పోరాడాం. రాజకీయ పోరాటం, వ్యక్తిగత పోరాటం కాదు, రాజకీయ పోరాటం చేసుకున్నాం. ఆ పోరాటంలో భగవంతుడు ఇద్దరిని మళ్ళా కలిపాడు మాకు. ఇది చాలా తక్కువ సంఘటన జరుగుతుంటాయి. ఇటువంటి ఇద్దరు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఏకం కావడం అనేది చాలా తక్కువ. అది బాన్స్వాడ కాన్సెప్ట్ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మన కార్యకర్తలు, ప్రజల అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇద్దరం కలిసి పనిచేసిన తర్వాత చెరొక దిక్కు లాగితే కష్టం, కానీ ఇద్దరు ఒక దగ్గర ఉండి పనిచేసిన తర్వాత ఏదైనా సాధించగలుగుతాం తప్పనిసరిగా. సరే, కొత్తగా వచ్చినటువంటి వారు ఇంకా ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇంకా అటు ఇటు చూస్తూ ఉన్నారు. వారు అన్నట్టుగా ఎవరు వచ్చినా మేము కాదనేది లేదు. ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా వారిని కూడా దగ్గర తీసుకుంటాం. మాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు. ఏదో మీరు వస్తే మాకు ఏమో ఇచ్చిపోతారని ఆలోచన లేదు. మా వల్ల మీకు మేలు జరుగుతుంది అనుకుంటే, మేలు జరిగిందని అనుకుంటే, జరగడం కాదు కళ్ళారా చూసేది కూడా, ఎవరైతే పక్కతో బట్టి తిరుగుతున్నారో అనుభవించారు కూడా, లక్షల రూపాయలు పని చేసుకొని సంపాదించారు కూడా. మేమేమక్కడ మనలే ఏం పైసలు అడగలే, లంచం అడగలే, కమిషన్ అడగలేదు. కాబట్టి అనుభవించారు. కాబట్టి ఇంకా ముందు కూడా మనమందరం కలిసి ఉంటే కృష్ణాపూర్ గ్రామం మంచి గ్రామం, నాకు నచ్చిన గ్రామం. ఇక్కడ కాపుదనం, రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. అందరాలే రైతులే ఇక్కడ ఉన్నవారు. కాబట్టి మీకు మాకు తేడా ఏం లేదు. అవతల వాళ్ళు తిరిగేటువంటి వ్యక్తులు కూడా మానుకోండి. ఎందుకంటే బయటికి వచ్చిన వారు బయటకు వెళ్ళిపోతారు, తప్పది. ఇక్కడ ఎక్కువ కాలం ఉండరు. అనవసరంగా ఆశపడి మీకు మొచ్చింది బెల్లం పెడుతున్నారు. పోచారం శ్రీనివాస్ రాజీనామా పెడతారట. నాకు తిక్కలేదు రాజీనామా పెడతాను, పిచ్చిలేసి రాజీనామా చేస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రాజీనామా చేస్తాడు, మళ్ళీ ఎలక్షన్ అవుతుంది, మళ్ళీ మేము నిలబడతాం.
కలగంటున్నారు. నేను పిచ్చిలేసిందాను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి. బరాబర్ ఒక్క దినం తక్కువ కాకుండా 5 ఏళ్ళు ఉంటా, బరాబర్ ఉంటా. ఒక్క దినం తక్కువ కాకుండా 5 ఏళ్ళు ఉంటా. రాజ్యాంగ ప్రకారంగా 5 సంవత్సరాల కోసం ఎన్నికలు కాబట్టి బరాబర్ ఉంటాను. కాబట్టి ఈరోజు కలలు కంటున్నారు. ఎమ్మడున్న వాళ్ళు పారిపోకుండా ఉన్న 5 మందో 10 మంది ఎవరున్నారు? ఎవరైతే గంగాన సుంటోళ్ళు 2 గంగాన ఉన్నారు, ఈ పాత పెద్ద మనుషులు, వాళ్ళు వస్తుంటే సంతోషపడ్డారు. వాళ్ళు ప్రకాష్ కానీ సీనాన్ వచ్చాడు, మా బాలరాజుతో కలిసి పనిచేస్తాను, పెద్ద మనిషి వచ్చాడు, ఎమ్మెల్యే హోదా పెట్టుకొని వచ్చాడు, స్వాగతిస్తామని చెప్పి అంతా స్వాగతించారు. మొదటి నుంచి 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తులందరూ పెద్ద మనిషి వచ్చారు కదా, రాని మనకి ఆయన నష్టం చేస్తలేడు కదా, మనం ఆయన సేవలు వినియోగించుకుందాం, పనిచేసుకుందాం అనే ఆలోచనతో స్వాగతిస్తున్నారు. ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే నాతో పాటు నా ఎంబడి ఉండి, ఎలక్షన్ నాతో పాటు ఉండి, మా ఇంటి దగ్గర ఉండి తిని తాగి బాగా బలిసి సంపాదించుకొని, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన దాన్ని రెచ్చగొడితే ఆ పక్క పోయి మైకు పట్టుకొని నన్ను విపరీతంగా తిట్టారు. నా దగ్గర తిని బాగా దొడ్డైన వాళ్ళే, బాగా బలిసిన వాళ్ళే అక్కడ పోయి నన్ను తిట్టారు, విమర్శించారు. వారికి భయం అవుతుంది ముఖం లేదు రాతం కోసం, వాళ్ళ మట్టికి తప్పితే ఇక మిగతా కోసం భయం లేదు. ఆ పక్క పోయిన వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసారు చాలా మంది, పాత కాంగ్రెస్ వాళ్ళే కాకుండా నా ఎంబడి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చేసారు. ఎవరు రాతానికి తెక్కిస్తున్నారంటే పోచారం శ్రీనివాసుడి దగ్గర ఇంట్లో పనిచేసినాం, బయటకు వచ్చినాం, ఇక ఆయన చేయబట్టి ఆయన రెచ్చగొడితే మేము ఇష్టం వచ్చిన తిట్టాం, మళ్ళీ విమర్శించినాం, మళ్ళీ పోతే ఏమనుకుంటాడు అని చెప్పేసి ముఖం లేక వస్తలేదు. గాలి 5-10 మంది మిగిలింది. ఆ 5-10 మందే ఈయన మొత్తం దుకాణం నడిపిస్తా ఉన్నారు. పోచారం శ్రీనివాసుడు రాజీనామా పెడతారట, మళ్ళీ మేము మా అతను ఫోన్ చేస్తాడంటే పేరు తెలుసుకోవాలి, అందుకే పేరు చెప్తలే నేను. ఆ పేరు తీసుకున్న ఉదాహరణ అందరి పేరు తీసుకుంటే కూడా మా ఫోన్ చేస్తారట, యాడ్ అట్టు నొక్కుతున్నారు. నాకేం పగలైనా రాజీనామా పెడతాం కోసం పిచ్చోనే కాబట్టి అటువంటి ఆశలన్నీ అడి ఆశలు అయితే వరకు బ్రహ్మాండంగా పనిచేసే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదృష్టం ఏంటంటే మనమందరం కూడా, నేనేమీ కొత్త కాదు, నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మీ ఊరు బిడ్డను, మీ కాన్స్టిట్యూన్సీ బిడ్డను. బాలరాజు ఈ ఊరు బిడ్డ, ఈ కాన్స్టిట్యూన్సీ బిడ్డ. మేము మా కాన్స్టిట్యూన్సీ మా గడ్డ బలపడాలి, మా వాళ్ళు బలపడాలి, మా రైతులు బాగుపడాలని కోరుకుంటాం తప్పితే మేము పోయి ఇంకో దగ్గర కూర్చుంటే మేము మంత్రం జరపం కదా. మాకు నిలబెట్టినటువంటి గ్రామం, మాకు నిలబెట్టినటువంటి కాన్స్టిట్యూన్సీ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ. అది కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, బీజేపీలు ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, ఎవరున్నా మా వాళ్ళే. కోపొచ్చిన తిడతాం, దయస్తే దగ్గర తీసుకుంటాం, ఎందుకంటే తప్పది. ఒక బాధ్యతలు ఉన్నాము, ఎమ్మెల్యే ఉన్నాము, ఆయన చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తికి బాధ్యతను వస్తాడు. మరి ఏ పార్టీ అయినా కానీ, అయ్యా నా కొడుకు దవాఖాన ఉన్నాడు, అయ్యా నా భార్య డెలివరీతో ఉన్నది, అయ్యా నా కొడుకు ఉద్యోగం కావాలి, అయ్యా నా బిడ్డకు అడ్మిషన్ కావాలి, సమస్యలు ఉంటాయి. ఎవరు వచ్చినా మేము చేయడానికి తయారున్నాం. అది ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రజలు కాబట్టి ప్రజల కోసం ఆ పదవి ఉపయోగపడాలి. ఈ రానోళ్ళకి బొట్టు పెట్టి పిలవలేదు, వచ్చిన వాళ్ళకి కాదనలేదు. కాబట్టి ఆ విధంగా మా కార్యక్రమం జరుగుతాయి. మేమిద్దరం కూడా తక్కువ ఉన్నది ఇంకేం చేయాలని ఆలోచన చేసుకొని ముఖ్యమంత్రి గారిని మంత్రులు కలుసుకొని ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఇంకా బ్రహ్మాండంగా పనిచేసుకుందాం. ఇంకా 4.5 సంవత్సరాలు అధికారం ఉంటాం. మీ అందరి అభిష్టం మేరకు, మీ అందరి సలహా సూచనల మేరకు ఇక్కడ కార్యకర్తల మీటింగ్ కాబట్టి ఇది అక్కడ ఇవన్నీ మాట్లాడలేము, ఎందుకంటే అధికారిక మీటింగ్. అది ఏది స్కూల్ బిల్డింగ్ కాడ మాట్లాడేది అధికారికంగా కార్యక్రమం కాబట్టి అక్కడ ఇవన్నీ మాట్లాడుకోలేము. అందుకే ఇక్కడ చెప్పేస్తున్నాను, నేను నా గడుపులు ఉన్నాయని ఇక్కడ చెప్పేస్తున్నాను. ఆడ చెప్పేటికి వేరే ఉన్నాయి, ఇంకా అక్కడ అధికారిక కార్యక్రమం కాబట్టి అక్కడ వేరే విషయాలు చెప్తాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మనమందరం కుటుంబ సభ్యులుగా మారిపోయాం. కుటుంబానికి పెద్దగా నేను ఇద్దరం ఉన్నాం, మీకు ఇద్దరికి కుటుంబానికి పెద్దగా. మరి కుటుంబం పెద్దగా ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కాపాడుకుంటేనే కుటుంబం పెద్ద కదా, లేకపోతే పెద్దరికే ఉండదు కదా.
కాబట్టి ఆ విధంగా అందరిని కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తామని మనం చేసుకుంటూ ఆడర్ బిడ్డలు కూడా బంగాళాలు పట్టుకొని వచ్చారు. నువ్వు కూడా సాకల ఐలం అవుతావా? నాకు అది ఇస్తాను నీకు గొలుసు మర్చిపోయినా మరి. కాబట్టి ఆడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు. మీకు కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.